హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. అరాచకానికి పరాకాష్ట ఏంట్రా అంటే అది ఖచ్చితంగా దేవర గ్లిప్సే అని చెప్తాను భయ్యా. అసలు అరాచకం అంటే ఎలా ఉంటదిరా అంటే దేవర గ్లిప్స్ వెళ్ళి చూడండి భయ్యా, మీకే అర్థమైపోతుంది అసలు అరాచకం అంటే ఎలా ఉంటుందో అని. నిజంగా చెప్తున్నా, ఇప్పటి వరకు మన సౌత్ ఇండియాలో ఇలాంటి గ్లిప్స్ అయితే నేను అస్సలు చూడలేదు. అసలు ఇంతగా ఏముంది భయ్యా, ఇంత కొత్తతనం ఏముంది అనుకుంటున్నారా? క్లియర్ కట్ గా చేసా. అందులో మెయిన్ గా ఒక్క షాట్ ఉంటది భయ్యా, అరాచకం మైండ్ పోతుంది అంతే ఆ షాట్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లిప్స్ లో స్టోరీ చూసుకుంటే సముద్రానికి రారాజు ఒక్కడే, అదే ఎన్టీఆర్. ఆ సముద్రంలో ఎవడు అడుగుపెట్టినా సరే రక్తం ఎరుపక్కాల్సిందే ఇంకా సముద్రంలో అయితే. ఇంకా దాని తర్వాత ఫస్ట్ ఇక ఓపెన్ చేయగానే క్లిప్స్ అయితే మనకి బోట్స్ చూపిస్తారు భయ్య. ఆ బోట్ షాట్ మాత్రం ఏకంగా హాలీవుడ్ లెవెల్ షాట్స్ అయితే చూసినట్లు అనిపించింది నాకైతే. అండ్ మెయిన్ గా దాని తర్వాత బోట్స్ పైకి మనుషులు ఎక్కుతూ ఉంటారు. అసలు నిజంగా ఇలాంటి షాట్స్ నేను చాలా రేర్ గా చూడడం జరిగింది. నేనే కాదు, చాలా మంది కూడా. షాట్ ఏమైనా కొత్త అంటే పాతే, బట్ చాలా యూనిక్ గా ఉంది. ఈ గ్లిప్స్ లో మాత్రం క్లియర్ కట్ గా మనం చూస్తే గ్లిప్స్ లో నీళ్ళలో మనుషులు అదే రౌడీలు దూకేస్తారు. ఆ దూకిన వెంటనే అది మెల్లగా బ్లడ్ గా మారిపోతుంది భయ్యా. అండ్ వాళ్ళ కత్తులు మాత్రమే కిందకు వస్తాయి, మనుషులు మాయమైపోతారు. ఇక్కడే అర్థమైపోతుంది ఏ రేంజ్ లో ఉంటుందో సముద్రంలో రక్తపతం అనేది. సో నెక్స్ట్ ఇవన్నీ అయిపోయాక ఒక అరాచకమైన నెక్స్ట్ లెవెల్ షాట్ ఒకటి వచ్చింది భయ్యా. ఈ షాట్ మాత్రం హాలీవుడ్ రేంజ్ ఇది. ఇంకా గ్లిప్స్ లో ఎన్టీఆర్ గారు ఎంట్రీ చేస్తారు, ఊరా మాస్తూ నరుకుతూ పోతుంటారు. ఆ నరికే టైంలోనే బ్లడ్ బాత్ ఎలా ఉంటుందో క్లియర్ కట్ గా చూపిస్తూ ఉంటారు. ఆ బ్లడ్ ఒకరిని పడిచి ఇలా ఎత్తితే అసలు మూన్కి మనకి సగం మూన్ మాత్రమే ఉంటది, ఆ రక్తంతో ఫుల్ మూన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇమేజ్, అదే అసలు ఎక్సలెంట్ షాట్ ఇదైతే. నాకైతే చూసిన వెంటనే మైండ్ పోయింది అంతే. అండ్ ఇంకా ఎండింగ్ లో అంతా అయిపోయింది భయ్యా అనుకునే లోపు ఒక గూస్ బంప్స్ ఇచ్చే రేంజ్ లో ఎన్టీఆర్ డైలాగ్ వస్తుంది భయ్యా. ఆ డైలాగ్ మాత్రం ఒకటి ఉంటది, ఇక ఏకదమ్ ఇక కొట్టేసారు గ్లిప్స్ ఒక రేంజ్ లో అనిపించింది. అసలు మెయిన్ గా అనిరుద్ధ్ గారు అసలు బీజిఎం ఇంగ్లీష్ లిరిక్స్ లో పెట్టారు చూడు, అది హైలైట్. నాకు ఈ డైలాగ్ అంటే ఆ బీజిఎం ఇంగ్లీష్ లిరిక్స్ లో వచ్చే అసలు ఎన్టీఆర్ ఎంట్రీలో అసలు ఒక చెయ్యమని లేస్తుంది భయ్యా. పిచ్చి పిక్స్ లోకి వెళ్ళింది అక్కడైతే. విజువల్ స్పెక్టాకులేషన్ ని మనకి సముద్రంలో చూపించారు. అండ్ ఊర్ర మాస్ రేంజ్ లో ఎన్టీఆర్ ని చూపించారు. ఇంకా దీనికంటే ఏం కావాలి ఫ్యాన్స్ కి అయితే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇక పండగ చేసుకోవాల్సిందే. ఇంకా నాకు తెలిసి ఒక రికార్డ్ అయితే ఖచ్చితంగా సెట్ చేసి పెడుతున్నాయి ఈ గ్లిప్స్ అయితే. చూడాలి ఎలాంటి రికార్డ్స్ అయితే సృష్టిస్తారో ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్. మరి మీకు ఎలా అనిపించింది గాయస్ ఈ గ్లిప్స్ చూస్తుంటే? తప్పకుండా మన కామెంట్ లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో వైబ్స్.